దేశీయ ఆవు మూత్రం దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి దీనిని ఆర్గానిక్ అగ్రికల్చర్ లో భాగంగా ఉపయోగిస్తున్నారు. అయితే ఆవు మూత్రంలో మొక్కలకు కావాల్సిన స్థూల మరియు సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆవు మూత్రంలో నత్రజని, పొటాషియం మరియు ఫాస్ఫరస్ ఇంకా సల్ఫర్ ఉంటాయి. ఇంకా ఇందులో ఎంజైమ్లు, హార్మోన్లు మరియు సూక్ష్మజీవులు కూడా ఉంటాయి. ఇవి నేలలోని సేంద్రియ పదార్థాన్ని విచ్ఛిన్నం చేసి మొక్కల పెరుగుదలకు ఉపయోగపడతాయి. కానీ గుర్తుంచుకోండి, మనం దేశీయ ఆవు మూత్రంను పండ్ల మొక్కలకి ఉపయోగించాలన్నా లేదా ఏ మొక్కలకైనా ఉపయోగించాలన్నా కానీ ఖచ్చితంగా 14 రోజులు నీడలో మురగబెట్టాలి. అంటే ఫర్మెంటేషన్ లాగా చేయాలి. 14 రోజుల తర్వాత దేశీయ ఆవు మూత్రం అనేది మంచి బయోపెస్టిసైడ్, బయో ఇన్సెక్టిసైడ్ గా పనిచేస్తుంది. అలా తయారైన ఆవు మూత్రాన్ని 1:10 నిష్పత్తిలో నీటితో కలపాలి. అంటే ప్రతి లీటర్ ఆవు మూత్రానికి 10 లీటర్ల నీరు కలపాలి. తర్వాత నీళ్ళ డబ్బా లేదా స్ప్రేయర్ని ఉపయోగించి పల్చబరిచిన గోమూత్రాన్ని పంటలకు స్ప్రే చేయాలి. దీనివల్ల నేల ఆరోగ్యం మరియు పంట దిగుబడి పెరుగుతుంది. సో సేంద్రియ వ్యవసాయం గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.